హలో ఫ్రెండ్స్, ఇక మనం మళ్ళీ కొత్త బ్లాగ్తో ముంగడికి వచ్చినాం. ఎక్కడ అంటే వేములవాడ సమీపంలో ఉన్న నల్గొండ గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి అయితే ఒక చిన్న బ్లాగ్ అయితే వేసినాం. సో ఇక్కడ కింద దేవస్థానం ఉంటుంది అన్నట్టు. కింది నుంచి మనం ఫస్ట్ అయిపోతాం. అండ్ కింద కోనేరు ఉంటుంది. కోనేరులో చేసేవాళ్ళు స్నానాలు కాలు ఆడుకునే వాళ్ళు కోనేరులో ఆడుకొని ఇక్కడ నుంచి మీరు దర్శనం చేసుకొని పైన గుట్ట కనిపిస్తుందా, ఆ గుట్టకి అటు పైన దేవుడు ఉంటాడు. నరసింహస్వామి గుట్ట మీదకి వెళ్ళాలనుకుంటే కావాలంటే మనం నడక ద్వారా వెళ్ళొచ్చు, కావాలనుకుంటే వెహికల్ కూడా తీసుకెళ్ళొచ్చు. కానీ మెట్ల ద్వారా వెళ్ళడం మస్తు అనిపించింది. చాలా ఇబ్బంది అనిపించింది. మెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అమ్మా అడ్వెంచర్లు అంటారుగా రారే. నల్గొండ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చినాం. దేనికి వచ్చినాం? మూడుకెళ్ళి మనం ఎక్కి అంతే మా అంటే ఇంకొక 20 ఎక్కినట్టు. సో డైరెక్ట్ వే ఉంటుంది పైకి రావడానికి. వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏమంటారంటే ఇట్లా కనిపిస్తున్నాయి చూరా చిన్న. అవి ఎందుకు కడతారు అంటే అది కడితే మనం సొంత ఇల్లు కట్టుకుంటామనే ఒక నమ్మకం. అమ్మని అమ్మ మెయిన్ వేరు గింత కిందకు చేయి పెడతా. తెలిసి మావా నీకున్నంత బలుపు మన ఏరియాలో అవడకుండా అది చెప్తా మర్చిపోయినా. ఆ బండల మీద బండలు పెట్టి కడితే ఏమంటారు అంటే మనం ఇల్లు కట్టుకుంటామనే ఇది ఒక నమ్మకం. సో అట్లా నేను ఎన్నోసార్లు కట్టిన, ఇంకా ఎప్పుడైతే ఇల్లు కట్టలే. కానీ ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు. నెక్స్ట్ మళ్ళీ గుట్ట పైన అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా మళ్ళీ కడతా ఇక్కడ. సో హేమేంద్ర అద్దద్దు మా తమ్ముడు పోతున్నట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యో ఇక్కడ మై బ్రదర్ హ్యాజ్ దగ్గుతుండు. అయ్యో అయ్యో ఫైనల్లీ వి రీచ్ నల్గొండ దేవస్థానం. చూడండి నియర్ టు నియర్ మనం 3 చేంజ్ ఎట్లయితే ఎక్కినాం. ఏమంటే తొందరగా ఎక్కేసినాం అనిపిస్తున్నా. ఓ మెట్లు ఘోరంగా పెద్దగా ఉన్నాయి. అండ్ చూడండి లొకేషన్ మాత్రం సీనరీ ఎగ్దాం ఉంది పైన. కెమెరాలో ఉంటుంది కాబట్టి లోపల దర్శనం చేసినాక సో ఇక్కడ మనకి గుట్ట మీద ఇట్లా ఒకటి కోరికలు తీర్చే విగ్రహం ఉంటుంది. మనకి శివలింగం. సో లింగంలో ఉన్న ఒకదాన్ని మన నెత్తి మీద పెట్టుకుని ఆ ఒక కోరికను కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి అక్కడ చెప్తారు కదా. ఇక్కడ ఇల్లులు అంటే బండలు వేస్తే ఇల్లు కడతామని ఒక నమ్మకం ఉంటుందని ఇక మన వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసారు. అబాన పెట్టేస్తుండ్రు. ఇక్కడ నరిపేటలు గారు ఇక్కడ పెడుతుండ్రు. ఇంకేంది 3 అంతస్తులు 4 ఫ్లోర్ల బిల్డింగ్. ఇక మా వాడు 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి కింద పడేసుకున్నాడు. బేస్మెంట్ ఎప్పుడు గట్టి కట్టాలండి బాగున్నాడు. సో చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఎంత సూపర్ క్రేజీ ఉంది లొకేషన్ ఇది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మనకి పైన. అండ్ నాంపల్లి కూడా దీని లెక్కన ఉంటుంది. ఇక్కడ కూడా ఒక గాస్తంభం ఉంది. నాంపల్లి గుట్ట మీద కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఉంటుంది అన్నట్టు ఇట్లా ఒక ప్లేట్, దాంట్లో ఒక బౌల్ లెక్క ఉంటుంది. ఆ బౌల్లో మనము 1 రూపీ అన్న రిజర్వేషన్ ఎంత అని వేసుకోవచ్చు. దాన్ని వేస్తే మన కోరికలు అనేవి నెరవేరుతాయని ఒకటి అక్కడ ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏం లేవు. దాని పక్కనే కోనేరు కూడా ఉంది. సో ఇక్కడ కూడా కింద కోనేరు ఒకటి ఉంది. కోనేరు అంటే ఇది గుడి మీద కోనేరు. సో కొంచెం అంత పట్టించుకున్నట్టు లేకపోయా. సో మన కంప్లీట్
దర్శనం అయితే అయిపోయింది పైన, సూపర్ అంటే సూపర్ దర్శనం అయిపోయింది. సో కానీ ఏంటంటే మేము ప్రిపేర్ కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుడ్ ఇట్లా ఏం సడన్గా అనుకున్నాను చేద్దామని చెప్పేసి, ఇక నాకు కూడా ఒక చిన్న బ్లాగ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఇక మా నరియాడు అండ్ అబ్బాయి అక్కడ పైన ఉన్నాడు. చాలా గుహలు ఉన్నాయి, కొన్ని గుహలు కావు. ఎందుకు అంటే చాలామంది చెప్పారు అటు దిక్కు వెళ్ళకండి మంచిగా కావు అని చెప్పేసి. ఏంటంటే కొన్ని ఇక్కడ గుహ ఉంటుందంట, అటాచ్డ్గా గుడికే ఉంటుందంట అది. అండ్ అక్కడ చాలా పెద్ద పెద్ద పాము ఉందని చెప్పి మనకైతే అన్నాడు. ఇక అది దేవుని తెలవాలి. ఎంత ఇబ్బంది ఎక్కినాం కానీ పైకి వచ్చిన తర్వాత సూపర్ అనిపించింది. అండ్ మొత్తం నేచురల్గానే ఉంది చూడండి. సో అండ్ ఎవరైనా రావాలనుకుంటారా అండి. అండ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే జగిత్యాల తోవ, నల్గొండ విలేజ్, నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడికి వెళ్ళి సేమ్ అక్కడ దాకా గుహ ఉంటుంది. ఇప్పుడు చాలా గుహలు ఉన్నాయి చూసినావు పైన. లక్ష్మీస్వామి గుహ దాకా దారి ఉందని వెనకట అనేటోళ్ళు. ఈయన స్టాంట్లు చేస్తాడు, స్టాంట్ పైన అయినా జారదాం అనుకున్నాడు కానీ జారత్తలేదు. దేకిండు మెల్ల కింద పెట్టాడు. చిన్న అట్లా ఒక చిన్న ఫ్రీ స్టైల్ ఇచ్చిండు అన్నట్టు. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇక్కడ లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు అందరు. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మన గ్యాంగ్ ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళందరూ అడ్వెంచర్స్ ప్లాన్ చేసుకుంటే ఇట్లా ఈ నడుస్తేనే అవి ఎక్కడ ఉన్నాయి చూసుకుంటూ వస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఏమన్నా వెహికల్ ఎవడన్నా వస్తాడు పైకి. ఇది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం.